మరో పాటతో అంటే తక్కువ టైం ఉండడం వల్ల కొంచెం స్పీడ్గా తీసుకుంటున్నాం. పవిత్ర బంధం చిత్రం నుంచి మాయగాని మాయగాని అందము. మరి నా పక్కన పాడుతూ శ్రీదేవి గారు వస్తున్నారు. వెల్కమ్ అమ్మ. పాటితే జస్ట్ బ్రేక్ అంతే కాదు. మరి ఈరోజు మనం ఎంతో చక్కగా అద్భుతంగా ఆహ్లాదభరితంగా ఈ సాయంకాలంలో మరి సంగీత స్వరాల చదువుని మీ అందరికీ విధులు విధులుగా వినిపించడానికి ఎంతోమంది మేటి కళాకారులు గొప్ప కళాకారులు ఈ వేదిక వద్దకు ఇచ్చేసి ఉన్నారు. ఆ వేదిక ముందు ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పద్మవిభూషణ్ ఎస్పి బాబు గారి 80వ జయంతి సందర్భంగా తణుకు లయన్స్ క్లబ్ వారి ప్రోత్సాహంతో స్వరాంజలి కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ గాయకులు ఆకుమతి రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎస్పి బాలు సినీ సంగీత విభావరి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి 50 మంది బంధుమిత్రులందరికీ, అలాగే బంధుమిత్రులు అంటే ఎస్పి బాలు గారి అభిమానులను కూడా ఎస్పి బాలు గారి బంధుమిత్రులని సంబోధిస్తున్నారు. వీరందరూ కూడా కళాకారులకి కళా పోషకులు. మీరందరూ కూడా మీరు మా కళాకారులందరికీ మీరు మా బంధువులు కాబట్టి ఎస్పి బాలు గారి సినీ బంధువులందరికీ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రథమ ప్రోత్సాహించినటువంటి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారైనటువంటి గౌరవనీయులు శ్రీ కోడూరు వెంకట సత్యనారాయణ గారికి, సెక్రటరీ గారైనటువంటి ప్రధాన వెంకటరమణ గారికి, ట్రెజరర్ గారైనటువంటి మాకిరెడ్డి రాయకోటేశ్వరరావు గారికి, అలాగే వీరందరికీ కూడా ప్రప్రథంగా వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వేదికపై రాజుగారు చేయడానికి ప్రోత్సాహాన్ని సహకారాన్ని ఇచ్చారు. మరి తణుకులో ఒక చక్కని కార్యక్రమం జరుగుతుందంటే ఆ కార్యక్రమానికి దాతలు తక్కువ కాదు, పొదవలేదు. ఎందుకంటే ఈ ఊళ్ళో కళాకారులు చాలా మంది ఉన్నారు. ఆ కళను పోషించే పోషకులు కూడా అంతకు మించి ఉన్నారు. అందుకనే తణుకులో ఏ మూల చూసినా ఏ కార్యక్రమాలైనా ఎక్కడైనా సరే అద్భుతంగా జరుగుతుంది. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో గట్టిగా చప్పట్లు కొడితే, అలాగే ఈ ఆర్కెస్ట్రాని గత ఎన్నో సంవత్సరాలుగా వెన్నుతట్టు ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ గడియాల సూర్యనారాయణ గారికి, అలాగే గౌరవనీయులు శ్రీ యాదవ్ నాగరాజు గారికి, అలాగే శ్రీమతి వాగుడాల శరణాదేవి గారికి గట్టిగా చప్పట్లు పట్టండి. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మా రాజు ఆర్కెస్ట్రా మరి ఆకుమతి రాజు గారికి సన్నిహితులు శ్రేయభావిస్తులు పివిఆర్ఎస్ఎస్ కిరణ్ కుమార్ గారి దంపతులకు, అలాగే శ్రీ అజ్రపు వెంకట రామసుబ్రహ్మణ్యం సిద్ధాంతి గారికి, అలాగే మా కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి జిమ్ సతీష్ గారికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మా హృదయపూర్వక కళాభివందనాలు, నమస్సుమాంజులు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మరి అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి దాతలు, కళాభిమానులు, కళాపోషకులు, కళాప్రియులు, కరుణా స్కూల్ డైరెక్టర్ గారైనటువంటి శ్రీ యాదవ్ నాగరాజ్ కుమార్ గారు గట్టిగా చెప్పండి. మీ అందరికీ కూడా ఈరోజు ఈ చప్పట్లు దుప్పట్లు ఈ కళాకారులు కప్పుకోవాలంటే గట్టిగా చప్పట్లు పడతారు. అందుకని గట్టిగా పట్టుకుని చప్పట్లు. అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు. మంచి మంచి పాటలు మీకు మెచ్చిన పాటలన్నీ కూడా ఈరోజు ప్రదర్శించుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ ఎఫెక్ట్ మా రెడ్డి గారు, బిగ్ బాస్. గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ అన్నడా. మరో పాట తమ్ముడు చిత్రం నుంచి కళకళలు ఇలంకలు అంటూ మా రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. వెల్కమ్ సార్. సీతారామ గారి చిత్రం నుంచి మేఘమ మరొక ధనలక్ష్మి గారు నేను పాడుతున్నాను. ధనలక్ష్మి జయంతి వేడుక సందర్భంగా మాకు చక్కని అవకాశాన్ని మరొకసారి మాకు అందించినటువంటి తణుకు లయన్స్ క్లబ్ వారికి మా ప్రత్యేక కళాభివందనాలు తెలియజేసుకుంటూ, చాలా చోట్లయితే వేదిక చాలా ఫుల్ అయిపోతుంది, కానీ మన తణుకులో మాత్రం కళా దృష్టి
ఉన్నవాళ్ళు చాలా తక్కువ. అనవసరమైన వాటికి మాత్రం ఫుల్గా వెళ్తారన్న వాళ్ళకి అర్థం కూడా కాదు. చక్కగా మేము ఇంత ఖర్చు పెట్టి మేము సుమారు ఒక 60,000 ఖర్చు పెట్టి ఇక్కడ కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఊరూరా సిటీ కేబుల్లో కూడా వార్తలు వచ్చింది. రావడానికి మరి ఏంటో కానీ చాలామంది ఇక్కడ కళాదృష్టి చాలా తక్కువగానే కనపడుతున్నారు తణుకులు మాత్రం. అన్ని చోట్ల అలా కాదండి. ఒక రాజమండ్రి ఉన్నదంటే అక్కడ ఒక బ్యానర్ కూడా పెట్టవసరం లేదండి. అక్కడ పబ్లిసిటీ బ్యానర్ అస్సలు అవసరం లేదు. వాళ్ళు వచ్చేస్తారు ఆదివారం అయ్యేసరికి శనివారం అయ్యేసరికి వాళ్ళు వచ్చేస్తారు హాల్ అయిపోయి. ఓకే, మన రసరాజు గారికి స్వాగతం. సినీ రచయిత రండి సార్, రండి వచ్చేసి ఒకసారి చప్పట్లు పెట్టాలి. అలాగే మా మిత్రుడు షణ్ముఖి ఆంజనేయ రాజు గారి కుమారుడు జయ గారికి మా స్వాగతం. థ్యాంక్ యూ అండి. ఓకే, కార్యక్రమాన్ని మరి ఒక 5 నిమిషాల్లో లైవ్ ఆర్కెస్ట్రాతో స్టార్ట్ చేద్దాం. ఈ పాట తర్వాత ఇంకొక పాట తర్వాత లైవ్ ఆర్కెస్ట్రా స్టార్ట్ అవుతుంది. మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మరి లైవ్ షో ప్రారంభమవుతుంది. మరి ఈరోజు మా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తే ఆ కార్యక్రమంలో రసం అంటే టేస్ట్, ఏదైనా ఫుడ్ తిన్నా ఆ ఫుడ్లో టేస్ట్ లేకపోతే మనకు రుచించదు. అలాగే ఏ పాటలోనైనా ఆ టేస్ట్ అంటే ఆ క్వాలిటీ లేకపోతే ఏది తక్కువైనా ఆ ఫుడ్లో క్వాలిటీ ఎలా తక్కువవుతుందో పాటలో కూడా ఆ రసోత్పత్తి లేకపోతే పాట కూడా రసరంజకంగా ఉంటుంది. ఈరోజు మన ముందుకి ఇచ్చేసినటువంటి రసరాజు గారు, ప్రముఖ సినీ గేయ రచయిత గారు, వారు ఇచ్చేయడం ఎంతో అదృష్టం. ఈ కార్యక్రమానికి మాకు వెన్నంటి ప్రోత్సహిస్తూ మరి రాజుగారు చేసే ఏ ప్రోగ్రాంకైనా సహాయ సహకారాలు అందిస్తూ మరి పెద్ద మనసుతో వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు వారికి మరొకసారి మీరందరికీ చెప్పట్లేదండి. అలాగే మరి ఉభయ గోదావరి జిల్లా కాదు, మన రాష్ట్రంలోని కాదు, రాష్ట్రేతర ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి ఉన్నతమైనటువంటి పేరు వచ్చిందంటే ఇది కేవలం షణ్ముఖి ఆంజనేయ రాజు గారు. ఆ పితామహుడు, నాటకరంగ పితామహుడు ఇంకొచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకి ఆయన పెట్టినటువంటి ఆ భిక్ష నాటకరంగంలో ఎంతోమంది మరి ఈరోజు ఎన్నో రకాలుగా మంచి మంచి ప్రదర్శన చేస్తున్నారు. వారి కుమారుడు ఇక్కడికి ఇచ్చేయడం మాకు ఎంతో ఆనందదాయకం. అలాగే వారితో పాటు కళాభిరుచి ఉన్నటువంటి మీరందరూ ఇచ్చేయడం మాకెంతో మరి చాలా చక్కని సద్భాగ్యం అనుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి మరి ఈ కార్యక్రమాన్ని వీధులు అనేటువంటి కార్యక్రమాన్ని వినడమే కాదు, మీకు ఏమి తోచినా ఇవ్వచ్చు. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. ఎంతోమంది దాతలు ప్రధానులు ఈ కార్యక్రమాన్ని సహకరించారు. ఇంటింటికి ఒక పువ్వు, ఈశ్వరుడికి ఒక మాల అన్నారు. మీరందరూ చేయగలిగితే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని మరొకసారి పెద్దలు గమనించి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. మా ఈ కార్యక్రమం చేయడంలో మాకు నాతో పాటుగా ఎక్కువగా సహకరించి మాతో పాటు మా దొరబాబు శ్రీనివాస్ గారితో పాటు మాకు సహకారం అందించారు మా రిటైర్డ్ ఎంప్లాయీ పిఎస్ఎన్ సత్యనారాయణ గారు. మంచి నటులు వీరు, చక్కని రీల్స్ అవి చేస్తూ ఉంటారు యూట్యూబ్లో, మంచి ఫేమస్. వీరు పాట తర్వాత మా ఇక్కడికి మన ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని మొత్తం అన్ని పాటలతో కూడా మంచి మంచి పాటలతో మేము స్టార్ట్ చేస్తామని మనం చేసుకుంటూ చక్కని పాట పాడుతున్నారు. ఈ పాట ఈ సత్యనారాయణ గారు పాడిన తర్వాత మేము ఆర్కెస్ట్రా తోటి మా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. చక్కని మంగళ వాయిద్యాలతో అద్భుతంగా స్వరపరిచినటువంటి సాలూరు రాజేశ్వరరావు గారి పాటతో సూపర్ స్టార్ కృష్ణ గారి పాట కురుక్షేత్రం చిత్రం నుండి మ్రోగింది కళ్యాణ వేళ పాటతోటి లలిత గారు నేను ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూడతాం. ఇప్పుడు మీరు పాట వినండి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. చేసినటువంటి ప్రముఖ మరి కళాకారులందరినీ కూడా నేను పరిచయం చేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి కీబోర్డ్ బన్ను చప్పట్లు పడుతున్నారు. ఎందుకంటే ఆ వయసులో ఎంతో మంచి మంచి వేదికలపై ఎన్నో ప్రదర్శన ఇచ్చినటువంటి మంచి కళాకారులు మరి ఈరోజు మీరే చూడబోతున్నారు. అలాగే ప్యాట్స్ రవితేజ, కమలా బాబురావు గారు,
రాగాపై సాగిస్తున్నటువంటి భవన్ నారాయణ గారు, అలాగే ఈరోజు మనకి గాయకులుగా ఈ వేదికపై మనకి ఆహ్లాదాన్ని అందిస్తానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రముఖ గాయకులని డాక్టర్ శ్రీమతి అదితి గారు. మేడం గారు 28 గంటల పాటు నిర్విరామంగా ఆర్కెస్ట్రాలో ఎన్నో పాటలు పాడి ఎన్నో వేదికలపై ప్రముఖ సినీ నేపథ్య గాయకుల తరఫున వారి సరసన ఎన్నో ప్రదర్శనలు చేసినటువంటి అద్భుతమైనటువంటి గాయని గారు. గట్టిగా చెప్పకపోండి. ఆ పాటల సౌందర్యం, ఆ గుర్తులను మనం కాసేపట్లో విందాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇంకా కొంతమంది గాయకులు కూడా ఉన్నారు. వారిలో ఎస్ దొరబాబు గారు, అలాగే ఎం శ్రీనివాస్ గారు, శ్రీమతి ధనలక్ష్మి గారు, పురదాక వెంగళ గారి పాటలు, శ్రీమతి శ్రీదేవి గారు. అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి స్పెషల్ ఎఫెక్ట్ సౌండ్ సిస్టమ్ మెయిన్ మరి సౌండ్ అందిస్తున్నటువంటి సూర్య శేషారెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. కార్యక్రమాన్ని ముందుగా మంగళ వాయిద్యాలతో మరి మ్రోడింది కళ్యాణ వీణ అనే పాటతో మీ ముందు తొలి ప్రదర్శనగా, అంటే ఆల్రెడీ శుక్లాభరణం అయిపోయింది, ఈ ఆర్కెస్ట్రాలో తొలి ప్రదర్శనగా మంగళ వాయిద్యాలతో మీ ముందు గట్టిగా చప్పట్లు అనే కార్యక్రమంతో ప్రారంభం. గట్టిగా చప్పట్లు. మరి నన్ను ఎన్నో సంవత్సరాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి మా శ్రీనివాస్ యాదవ్ నాగరాజు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఆర్కెస్ట్రా తరఫున. అలాగే మా శేఖర్ శ్రీనివాసరావు గారు వారు కూడా ఇచ్చేసారు, వారి ధన్యవాదాలు. మా సెక్రటరీ గారు వెంకటరమణ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రెసిడెంట్ గారు రాలేదనుకుంటారు, కోడూరు సత్యనారాయణ గారు, వారికి ధన్యవాదాలు. అలాగే మా మిత్రులు చాలామంది ఇచ్చేశారు, ఇంకా చాలామంది ఇచ్చేస్తున్నారు. అలాగే ఎస్వి రమణమూర్తి గారికి, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు అయినటువంటి ప్రముఖ గాయకులు వారు శ్రీధర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. కార్యక్రమంలో ఓకే బాలసుబ్రహ్మణ్య గారి 80వ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వీక్షించిన ప్రేక్షకులందరికీ నమస్సమాంజలి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి లయన్స్ క్లబ్ కమిటీ గారికి, మరి అలాగే శ్రీ రసరాజు గారికి, మరి అలాగే మేడం గారు అండ్ సార్ గారికి, ఎక్కడ ఏదో నుంచి పరిగెట్టుకు వచ్చారండి అంత అభిమానులు. వారికి కిరణ్ కుమార్ గారి దంపతులకు, రాణి గారి దంపతులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తాం. ఓకే అండి.